ప్రపంచంలో ఎవరైనా సక్సెస్ అయిన వారినే గుర్తుంచుకుంటారు. మరి నువ్వు ఆ సక్సెస్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాలనుకుంటున్నావా? ఎస్ఎస్సి విద్యార్థులకు 10/10 ఒక కళ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు 99% రావాలని లక్ష్యం, వివిధ కాంపిటేటివ్ టెస్ట్లో 100% సక్సెస్ అవ్వాలనే ధ్యేయంతో ఎంతోమంది విద్యార్థులు ఉంటున్నారు. ప్రశ్నలకు సులువైన సమాధానాలను ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకున్న ఆన్సర్స్ని పరీక్షలలో ఎలా రాయాలి? కేవలం ఆత్మవిశ్వాసం ఉంటే సరిపోతుందా? మరి చదవడానికి శ్రమ అవసరం పడుతుందా? విద్యార్థి చదవడానికి అవరోధాలు ఏమిటి, వాటిని ఎలా అధిగమించాలి? విద్యార్థులు చదివిన అంశాలని గుర్తుపెట్టుకోవడంలో మైండ్ మ్యాపింగ్ ప్రాధాన్యత ఏంటి? చదువుతూ నిరంతరం సాగుతూనే ఉంటాం, కానీ మెమరీ టెక్నిక్స్ ప్రాధాన్యత ఏంటి? విద్యార్థులు పరీక్షల సమయంలో చెయ్యవలసినవి ఏమిటి, చెయ్యకూడనివి ఏమిటి? పరీక్షలంటే అందరికీ భయమే, కానీ ఆ భయాన్ని ఎలా అధిగమించాలి? అకాడమిక్ పరీక్షలైనా పోటీ పరీక్షలైనా టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఆ టైంని మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో తెలుసుకోవడం ఎలా? విద్యార్థులు పరీక్షల సమయాల్లో తమలోని భావోద్వేగాలను ఎలా సమతుల్యం చేసుకోవాలి? పరీక్షల సమయంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? అసలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? చదువు 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 24 గంటలు చదివితే విజయం వస్తుందా, లేక ప్రణాళికబద్ధంగా చదివితే విజయం సిద్ధిస్తుందా?